ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ ముగించుకుని ప్లే ఆఫ్స్లోకి ఎంటర్ అయ్యింది అండ్ మరో 1 వీక్లో ఈ సీజన్ కంప్లీట్ కాబోతుంది. సో ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కి సంబంధించిన బిగ్గెస్ట్ ఈవెంట్ ప్లేయర్స్ రిటెన్షన్. ఎందుకంటే బీసీసీఐ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది ఈసారి మెగా ఆక్షన్ ఉండబోతుందని చెప్పి. సో మినీ ఆక్షన్ ఉన్నప్పుడు ప్లేయర్ రిటెన్షన్ అనేది అంత ఎగ్జైటింగ్గా ఉండదు, ఎందుకంటే ఫ్రాంచైజీలు తమకు ఎంతమంది ప్లేయర్స్ కావాలితే అంతమందిని రిటైన్ చేసుకోవచ్చు. కానీ మెగా ఆక్షన్కి వస్తే అలా ఉండదు, చాలా తక్కువ మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలి. సో మనమైతే ఈ వీడియోలో ఆ ప్లేయర్ రిటెన్షన్ గురించే మాట్లాడుకుందాం. మెగా ఆక్షన్కి ముందు 10 టీంలో ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది, మెయిన్లీ ఈసారి రిటైన్ చేసుకునే ప్లేయర్స్ యొక్క శాలరీ క్యాప్ ఎలా ఉండబోతుంది, అలాగే ఆర్టీఎం కార్డ్ అవైలబిలిటీ ఉంటే దాన్ని యూజ్ చేసుకుని ఏ ప్లేయర్ని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో లాస్ట్ టైం మెగా ఆక్షన్ అయితే ఐపీఎల్ 2022 సీజన్ కోసం జరిగింది అండ్ అప్పుడు చూసుకుంటే ప్రతి టీంకు మ్యాక్సిమం 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. అయితే రాబోయే సీజన్ కోసం మాత్రం ఈ స్ట్రక్చర్ను కొంతవరకు మార్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఫ్రాంచైజీస్ అన్ని ఆల్రెడీ బీసీసీఐతో డిస్కస్ చేశారు మాకు కనీసం 8 ప్లేయర్స్నైనా రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వండి చెప్పి. బట్ 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే అది అంత ఫేర్గా ఉండదు, మెగా ఆక్షన్ పెట్టి వేస్ట్ అని చెప్పి ప్రీవియస్గా ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో నేనైతే ఖచ్చితంగా 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే ఆప్షన్ అయితే ఎంకరేజ్ చేయను. ఇన్ఫాక్ట్ మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు, నేను ఒక్కో టీం నుండి 5 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకోబోతున్నా. అది కూడా ఈ 5 ప్లేయర్ రిటెన్షన్ పాలసీకి కొన్ని రూల్స్ కూడా పెట్టాను. సో మనమైతే ఈ వీడియోలో ప్రతి టీం నుండి కూడా 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుందాం. బట్ 5లో మెయిన్ ప్లేయర్స్ 4 మాత్రమే ఉంటారు, మరో ప్లేయర్ అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్. ఎందుకంటే లాస్ట్ టైం మెగా ఆక్షన్కి ముందు కూడా మనం ఇలాంటి ఆప్షన్ ఒకటి చూసాం. సో ఈ వీడియోలో అయితే మనం ప్రతి టీం నుండి 4 మెయిన్ ప్లేయర్స్తో పాటు ఒక అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ని రిటైన్ చేసుకుంటాం. అంటే 4 మెయిన్ ప్లేయర్స్లో 3 ఇండియన్స్, ఒక ఫారినర్ ఉండొచ్చు, లేదు 2 ఇండియన్స్ 2 ఫారినర్స్ కూడా ఉండొచ్చు. బట్ 4 ఇండియన్ ప్లేయర్స్ కాకూడదు, అలాగే 2 కంటే ఎక్కువ ఫారిన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోకూడదు. సో నేనైతే నా ప్లేయర్ రిటెన్షన్లో పెట్టిన రూల్స్ అయితే ఇవి. ఇక శాలరీ క్యాప్ విషయానికి వస్తే లాస్ట్ టైం మనం 4 ఆప్షన్స్ చూసాం. సో ఇప్పుడు కూడా శాలరీ క్యాప్ ఆల్మోస్ట్ అలానే ఉండబోతుంది, కానీ గతంతో పోల్చుకుంటే ఈసారి పర్స్ వాల్యూ చాలా ఎక్కువగా ఉండబోతుంది. 100 కోట్ల వరకు ఉండబోతుంది. దీంతో రిటైన్ చేసుకునే ప్లేయర్స్ యొక్క శాలరీ కూడా పెంచాలి. సో డెఫినెట్లీ ఈసారి రిటైన్ చేసుకోబోయే ప్లేయర్స్కి అయితే గతంతో పోల్చుకుంటే శాలరీ పెంచుతారు. అండ్ నేనైతే లాస్ట్ టైం పెట్టిన శాలరీ క్యాప్లో ప్రతి కేటగిరీకి 1 crore రూపీస్ ఎక్స్ట్రా పెంచుతున్నా. అంటే ఫస్ట్ రిటైన్ చేసుకునే ప్లేయర్కి 17 కోట్లు, సెకండ్ రిటైన్ చేసుకునే ప్లేయర్కి 13 కోట్లు, థర్డ్ రిటెన్షన్కు 9 కోట్లు అండ్ ఫోర్త్ రిటెన్షన్కు 7 కోట్లు. సో మొత్తం అన్ని కలిపితే 46 కోట్ల రూపాయలు అవుతున్నాయి. అండ్ చివరిగా రిటైన్ చేసుకోబోయే అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ కోసం 4 కోట్లు వెచ్చించాలి. సో ఓవరాల్గా ప్రతి టీం కూడా తమ పర్స్ వాల్యూలో 50 కోట్ల రూపాయలను వెచ్చించి 5 ప్లేయర్స్ను రిటైన్ చేసుకునేలా ఈ డిజైన్ నేను రూపొందించాను. ఇక చివరిగా చూసుకుంటే ఒక ఆర్టీఎం కార్డ్ ఆప్షన్ కూడా ఇవ్వబడుతుంది. అంటే ఆప్షన్కు ముందు 5 ప్లేయర్స్ను రిటైన్ చేసుకోవడంతో పాటు ఆ తర్వాత ఆప్షన్లో ఆర్టీఎం కార్డు యూజ్ చేసి ఒక ప్లేయర్ను బైబ్యాక్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన ఈ కండిషన్స్ అన్నింటినీ బేస్ చేసుకుని ఇప్పుడు ప్రతి టీం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే బాగుంటుందో క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళకైతే ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే విషయంలో చాలా హెడేక్ ఉండబోతుంది, ఎందుకంటే సిఎస్కే టీం దగ్గర చాలా మంది క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళ నుండి కేవలం 5 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకోవడం అంటే కొంతవరకు కష్టమైన విషయమే. మెయిన్లీ మహేందర్ సింగ్ ధోని విషయంలో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, అతను వచ్చే సీజన్లో కూడా ఆడతాడా అని చెప్పి. సో నేనైతే మోస్ట్ లైక్లో జరగదు అనుకుంటున్నా, ఎందుకంటే ఎంఎస్డీ ఐపీఎల్ 2023 తర్వాత రిటైర్ అయిపోదాం అనుకున్నారు. బట్ ఫ్యాన్స్ కోసం ఇంజరీ ఉన్నా సరే ఈ 2024లో పార్టిసిపేట్ చేశారు. సో ఈసారి మళ్ళీ ధోనిని రిటైన్ చేసుకుంటే వాళ్ళు మరో ప్లేయర్ని సాక్రిఫైస్ చేయాలి. మెయిన్ ఇప్పుడు రిటైన్ చేసుకునే ప్లేయర్స్ యొక్క కాంట్రాక్ట్ 3 సంవత్సరాలు ఉంటుంది. అంటే ధోని మరో 3 సంవత్సరాల పాటు ఆడగలిగితేనే అతని రిటెన్షన్కి ఒక వాల్యూ ఉంటుంది. అలా కాకుండా ఒక ఏడాది కోసం ధోనిని రిటైన్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ఒక యంగ్ ప్లేయర్ని సాక్రిఫైస్ చేయాలి. సో నేనైతే మోస్ట్ లైక్లీ ఇంకా ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారు అనుకుంటున్నా, అందుకే సిఎస్కే రిటెన్షన్ ప్లేయర్స్లో అతని పేరు పెట్టలేదు. ఎనివే వీళ్ళు రిటైన్ చేసుకోబోయే ప్లేయర్స్ విషయానికి వస్తే ఫస్ట్ నేమ్ రవీంద్ర జడేజా. సో ఇతనైతే లాస్ట్ టైం రిటైన్ చేసుకున్నప్పుడు 16 కోట్లు ఇచ్చారు. అండ్ ఈసారి కూడా మోస్ట్ లైక్లీ జడేజానే ఫస్ట్ రిటెన్షన్ ప్లేయర్గా ఉండబోతున్నాడు. అండ్ మన శాలరీ క్యాప్లో చెప్పుకున్నట్టే అతనికి 17 కోట్లు చెల్లించే అవకాశం ఉంది. ఇక సెకండ్ ప్లేయర్ చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. సో లాస్ట్ టైం అయితే రుతురాజ్ గైక్వాడ్ని థర్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకున్నారు, కానీ ఈ సీజన్లో మాత్రం సెకండ్ ప్లేయర్గా రిటైన్ చేసుకుంటారు. ధోని ప్లేస్ అతను తీసుకోబోతున్నాడు. సో గైక్వాడ్కి అయితే 13 కోట్ల రూపాయలు చెల్లించి అతను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక థర్డ్ ప్లేయర్ విషయానికి వస్తే చిన్న చిక్కు ఉంది. వాళ్ళ దగ్గర 2 క్వాలిటీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు, ఒకరు శివం దూబే అయితే మరొకరు డెవాన్ కాన్వే. సో ఇద్దరు ఎవరిని రిటైన్ చేసుకోవాలనే విషయంలో సిఎస్కే టీంకి కాస్త తలపోటు రావచ్చు, ఎందుకంటే ఇద్దరికి టీంలో చాలా స్పెషల్ వాల్యూ ఉంది. మెయిన్లీ ధోని వెళ్ళిపోతే వాళ్ళకి ప్రామినెంట్ వికెట్ కీపర్ కావాలి. బట్ అలా అని చెప్పి శివం దూబే అంటే ఒక ఇండియన్ ప్లేయర్ని ఆప్షన్లో కుదిరితే మళ్ళీ అతను కొనడం చాలా కష్టం. సో నేనైతే శివం దూబేని 3వ ప్లేయర్గా 9 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు అనుకుంటున్నా. మెయిన్లీ ధోని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో కొంతవరకు స్ట్రెంత్ కూడా తగ్గిపోతుంది. సో వాళ్ళకి ఎలానో టాప్ ఆర్డర్లో గైక్వాడ్ని రిటైన్ చేసుకుంటారు, దీంతో మిడిల్ ఆర్డర్లో దూబే లాంటి ప్లేయర్ని రిటైన్ చేసుకుంటే బెటర్. ఇక ఫోర్త్ ప్లేయర్ విషయానికి వస్తే మతీషా పత్రానా. సో రిటెన్షన్ విషయంలో ఎలాంటి సెకండ్ థాట్ అవసరం లేదు. పత్రానా ఒక క్వాలిటీ పేస్ బౌలర్. అతను గత 2 ఏళ్లలో సిఎస్కే టీం తరపున చాలా మంచిగా బౌలింగ్ చేశాడు.
సో పత్రిన ఒక యంగ్స్టర్ కాబట్టి అతనికి 7 కోట్ల రూపాయలు చెల్లించి రిటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇక వీళ్ళతో పాటు అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వాళ్ళలో నాకు కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ తుషార్ దేశపాండే. సో ప్రజెంట్ అయితే సిఎస్కే టీం తరపున చాలా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్న ప్లేయర్ తుషార్ దేశపాండే. మెయిన్లీ ఆడ చూసుకుంటే తన బౌలింగ్లో చాలా చేంజ్ వచ్చింది. ఎస్పెషల్లీ పవర్ ప్లే మరియు డెత్ ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో 10 రన్లతో పాటు దేశపాండే లాంటి ఒక ఫాస్ట్ బౌలర్ని రిటైన్ చేసుకుంటే బెటర్ అని నేను ఫీల్ అవుతున్నా. అండ్ ముందు చెప్పుకున్నట్టు అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ యొక్క శాలరీ 4 కోట్ల రూపాయలు. సో సిఎస్కే టీం ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా 4 కోట్లు పెట్టి తుషార్ దేశపాండేని రిటైన్ చేసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతాడు. ఇక ఆర్టీఎం కార్డు విషయానికి వస్తే సిఎస్కే టీం ఖచ్చితంగా డెవాన్ కాన్వే కోసం ట్రై చేయాలి. ఎందుకంటే మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం ధోని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ప్రామినెంట్ వికెట్ కీపర్ ఉన్నాడు. సో దీంతో వాళ్ళు ఆల్రెడీ తమ టీంలో సెట్ అయిన డెవాన్ కాన్వే లాంటి ప్లేయర్ని బైబ్యాక్ చేయగలిగితే ఖచ్చితంగా సిఎస్కే టీంకి అతను చాలా యూజ్ అవుతాడు. ఇన్ఫాక్ట్ ఇంకో 5 to 6 years పాటు వికెట్ కీపర్ కోసం వెతుక్కోని అవసరం లేదు. సో గైస్ సిఎస్కే టీం కూడా మనం చెప్పుకున్న ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మరి సిఎస్కే ఫ్యాన్స్ కింద కామెంట్ చేయండి ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది. నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ టీంకి కూడా ప్లేయర్స్ రిటైన్ చేసుకునే విషయంలో కొంతవరకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా చాలా మంది క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఎనీవే ఆర్సీబీ టీంకి ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ముందు రిటైన్ చేసుకోబోయేది కింగ్ కోహ్లీనే. సో మరోసారి వాళ్ళు ఫస్ట్ ప్లేయర్గా విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకుంటారు. అయితే లాస్ట్ టైం చూసుకుంటే అతనికి 15 కోట్లు మాత్రం ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా 17 కోట్లు ఇచ్చి తీరాలి. ఎందుకంటే అతను లాస్ట్ 2 సీజన్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఏడాదైతే అతను ఆరెంజ్ క్యాప్ను కూడా దక్కించుకోబోతున్నాడు. సో ఆర్సీబీ టీం ఫస్ట్ ప్లేయర్గా ఖచ్చితంగా విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకుంటుంది. ఇక సెకండ్ ప్లేయర్ విషయానికి వస్తే వాళ్ళు లాస్ట్ టైం మ్యాక్స్వెల్ని రిటైన్ చేసుకున్నారు. బట్ ఈసారి మ్యాక్స్వెల్ కంటే క్యామరూన్ గ్రీన్ రిటైన్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే క్యామరూన్ గ్రీన్ ఒక క్వాలిటీ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. మెయిన్లీ అతను ఏసి చూసుకుంటే మ్యాక్స్వెల్ కంటే చాలా తక్కువ. సో గ్రీన్ కనుక ఇప్పుడు రిటైన్ చేసుకుంటే అతను భవిష్యత్తులో ఆర్సీబీ టీంకి చాలా యూజ్ అవుతాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఒక క్వాలిటీ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేడు. సో దొరక ఆర్సీబీ టీంకి గ్రీన్ రూపంలో ఒక క్వాలిటీ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరికాడు. దీంతో అతను 13 కోట్ల రూపాయలు పెట్టి రిటైన్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నా. లేదా అతను ఇంకా డిమాండ్ చేస్తే 15 కోట్ల వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే ఏడాది కాదు కొన్ని మ్యాచ్లు చూసాం గ్రీన్ ఏం చేయగలడు అనేది. ఇక థర్డ్ ప్లేయర్ విషయానికి వస్తే మొహమ్మద్ సిరాజ్. లాస్ట్ టైం కూడా వాళ్ళు థర్డ్ ప్లేయర్కి ఇతన్ని రిటైన్ చేసుకున్నారు. సో సిరాజ్ అయితే ఆర్సీబీ టీం తరపున చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్న బౌలర్. ఈవెన్ ఈ సీజన్లో ఫస్ట్ హాఫ్లో ఫెయిల్ అయినప్పటికీ సెకండ్ హాఫ్లో మంచి ఫామ్లోకి వచ్చాడు. దీంతో మరోసారి సిరాజ్ని రిటైన్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అతనికి మోస్ట్ లైక్లీ 9 కోట్ల రూపాయలు చెల్లించవచ్చు. ఇక ఫోర్త్ ప్లేయర్ విషయానికి వస్తే ఆర్సీబీ టీం కళ్ళు మూసుకుని రజత్ పటిడార్ని రిటైన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దొరకడం చాలా కష్టం. అలాంటిది వాళ్ళు పటిడార్ లాంటి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ కనిపెట్టారు. సో అలాంటి ప్లేయర్ని ఆప్షన్లోకి వదిలేకుండా ఖచ్చితంగా ఆర్సీబీ టీం అతను 7 కోట్ల రూపాయలు పెట్టి రిటైన్ చేసుకోవాలి. అఫ్కోర్స్ లాస్ట్ టైం అతను తీసుకున్నప్పుడు 20 లక్షలు చెల్లించారు. బట్ రజత్ పటిడార్ ఆప్షన్లోకి వెళ్తే ఈజీగా భారీ అమౌంట్ వస్తుంది. సో ఈ ఫోర్త్ ప్లేయర్ విషయంలో ఆర్సీబీ టీంకి విల్ జాక్స్ని రిటైన్ చేసుకోవాలని అనిపించవచ్చు. బట్ నేను అడిగితే ఇప్పుడు కూడా ఒక ఫారెన్ ప్లేయర్ మీద కంటే ఇండియన్ ప్లేయర్ మీద నమ్మకం పెట్టాలి. మెయిన్ ఆర్సీబీ టీంకి ఈసారి దినేష్ కార్తిక్ అందుబాటులో ఉన్నాడు. ఈ సీజన్ తర్వాత అతను రిటైర్ కాబోతున్నాడు. సో వాళ్ళకి గ్రీన్తో పాటు మిడిల్ ఆర్డర్లో ఒక క్వాలిటీ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా కావాలి. దీంతో పటిడార్ని రిటైన్ చేసుకోవాలి. ఇక అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వస్తే డెఫినెట్లీ ఎస్ఐఎల్ కోసం వెళ్ళాలి. ఎందుకంటే ఎస్ఐఎల్గా తేడాతో పోల్చుకుంటే ఈ సీజన్లో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. మెయిన్లీ ప్రెజర్ సిచ్యువేషన్స్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. సో ఇటు తిరిగి ఆర్సీబీ టీంకి సిరాజ్తో పాటు ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కావాలి. దీంతో వాళ్ళు ఎస్ఐఎల్ అంటే ఒక యంగ్స్టర్ని రిటైన్ చేసుకుంటే బెటర్. ఇక ఆర్టీఎం కార్డు విషయానికి వస్తే వాళ్ళు విల్ జాక్స్ లేదా గ్లెన్ మ్యాక్స్వెల్ ఇద్దరు ఎవరో ఒకరి కోసం ట్రై చేయవచ్చు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు ఎవరో ఒకరిని ఖచ్చితంగా బైబ్యాక్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం. సో మ్యాక్స్వెల్ ఆప్షన్లోకి వెళ్తే ఖచ్చితంగా హై ప్రైస్కి వెళ్ళొచ్చు. దీంతో వాళ్ళు విల్ జాక్స్ కోసం ట్రై చేస్తే బెటర్ అనుకుంటున్నా. పైగా అతనికి యంగ్స్టర్ కాబట్టి ఎక్కువ కాలం పాటు ఆర్సీబీ టీంకి సర్వ్ చేయగలడు. మరి ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? మీ టీం ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది కింద కామెంట్ చేయండి. నెంబర్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళు కూడా రిటెన్షన్ విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉండబోతున్నాయి. ఇన్ఫాక్ట్ మిగతా టీమ్స్తో పోల్చుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి ఫారెన్ ప్లేయర్స్ విషయంలో చాలా పెద్ద హెడేక్ ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా మంచి క్వాలిటీ ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు, అది కూడా చాలా పెద్ద సంఖ్యలో. బట్ వాళ్ళందరూ ఎస్ఆర్హెచ్ టీంకి కేవలం 2 ఫారెన్ ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ ప్లేస్లో ప్యాట్ కమిన్స్ని రిటైన్ చేసుకుంటారు. ఎందుకంటే అతను వచ్చాక ఎస్ఆర్హెచ్ టీం యొక్క గతే మారిపోయింది. నిజంగా గత 2 ఏళ్లలో ఎంత తడబడ్డా టీం ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత మాత్రం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఫ్యాన్ బేస్ బీభత్సంగా పెరిగిపోయింది కూడా. సో ప్యాట్ కమిన్స్ ఆప్షన్లో 20 కోట్లు పెట్టుకున్నప్పటికీ అతనికి అంత పెట్టి రిటైన్ చేసుకునే అవసరం లేదు. ఫస్ట్ ప్లేయర్గా 17 కోట్ల రూపాయలు చెల్లించి అతను రిటైన్ చేసుకోవచ్చు. అండ్ కమిన్స్ కూడా దీనికి ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఇక సెకండ్ ప్లేయర్ విషయానికి వస్తే వితౌట్ ఎనీ డౌట్ క్లాస్ అని రిటైన్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం క్లాస్ అని కాదని ట్రావిస్ హెడ్ని రిటైన్ చేసుకుంటే అది బిగ్గెస్ట్ బ్లండర్ అవుతుంది. ఎందుకంటే హెడ్తో కంపేర్ చేసుకుంటే క్లాస్ అని చాలా కన్సిస్టెంట్ ప్లేయర్. మెయిన్లీ మిడిల్ ఆర్డర్లో ఎస్ఆర్హెచ్ టీంకి ఒక రెవల్యూషన్ అతడు. సో లాస్ట్ టైం అతను ఆప్షన్లో అరౌండ్ 5 crore రూపీస్ పెట్టుకున్నారు. కానీ ఈసారి మాత్రం అతనికి 13 కోట్ల రూపాయలు చెల్లించి ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలి. ఇక థర్డ్ ప్లేయర్ విషయానికి వస్తే కళ్ళు మూసుకుని అభిషేక్ శర్మను రిటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ టీంలోనే ది బెస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ అతనే. ఇన్ఫాక్ట్ అతని ఫ్యూచర్లో మన టీం ఇండియా తరపున అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.
సో ప్రస్తుతానికి అయితే అభిషేక్ శర్మ అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయరే, బట్ అతనికి మరీ 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోవడం చాలా ఫూలిష్గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం అతను ఆప్షన్లో కొన్నప్పుడు 6 కోట్ల కంటే ఎక్కువ పెట్టుకున్నారు. సో ఖచ్చితంగా ఈసారి SRH టీం అతనికి 9 కోట్ల రూపాయలు చెల్లించి రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక 4th ప్లేయర్గా వాళ్ళ బెస్ట్ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్ను 7 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ అతను చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే అతను ఏజ్ చూసుకుని ఇంకా 34 ఇయర్సే. సో ఈజీగా మరో 3 to 4 ఇయర్స్ పాటు SRH టీంకి సర్వ్ చేయగలడు. పైగా SRH ఫ్యాన్ బేస్లో భూవీకి చాలా ఫాలోయింగ్ ఉంది. సో SRH టీం కనుక అతను ఆప్షన్లోకి వదిలేస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని బయట పాడేశారని అనుకుంటా. ఇక అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వస్తే ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. కళ్ళు మూసుకుని నితీష్ కుమార్ రెడ్డిని రిటైన్ చేసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ మనకి ఇండియాలో ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరకడం చాలా అరుదు. పైగా నితీష్ కుమార్ రెడ్డి ఒక తెలుగు ఆటగాడు. సో తెలుగు ఫ్రాంచైజీలో కనీసం ఒక లోకల్ ప్లేయర్ అయినా ఉండాలి కదా. ఇన్ఫాక్ట్ నితీష్ కుమార్ రెడ్డి ఆప్షన్లోకి వెళ్తే 4 కోట్ల కంటే ఎక్కువ కూడా వస్తాయి. బట్ అతను ఖచ్చితంగా SRHకు లాయల్గా ఉంటాడు. 4 కోట్లు బట్టి రిటైన్ చేసుకుంటే ఈజీగా ఒప్పుకుంటాడు. ఇక RTM కార్డు విషయానికి వస్తే డెఫినెట్లీ SRH టీం ట్రావిస్ హెడ్ను కొనడానికి యూజ్ చేయాలి. ఎందుకంటే SRH టీంలో చేంజ్ రావడానికి అతను కూడా ఒక బిగ్ రీజన్. ఒకవేళ హెడ్ మరి ఎక్కువ ప్రైస్కి వెళ్తే వాళ్ళు ఇప్పుడు RTM కార్డుని యూజ్ చేసి నటరాజన్ కొనే ప్రయత్నం చేయాలి. సో నేనైతే SRH టీం ఈ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. మరి మీరు ఎవరు రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నెంబర్ 4 ముంబై ఇండియన్స్. ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే విషయంలో వీళ్ళ పరిస్థితి అయితే చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ముంబై టీంలో చాలామంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గర ఉన్న స్టార్ ప్లేయర్స్లో ప్రతి ప్లేయర్ కూడా 15 కోట్ల కంటే ఎక్కువ చెల్లించవచ్చు. సో డెఫినెట్లీ నేనైతే ముంబై టీం రోహిత్ శర్మని రిటైన్ చేసుకోవాలనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ కూడా ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఈసారి ముంబై టీంలో అతని బాడీ లాంగ్వేజ్ తీసుకుంటే క్లియర్గా అర్థమైపోతుంది. సో మోస్ట్ లైక్లీ రోహిత్ శర్మ ముంబై టీం నుండి బయటకు వచ్చేస్తాడు. దీంతో వాళ్ళు ఫస్ట్ ప్లేయర్గా జస్ప్రీత్ బుమ్రాని రిటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ అతను వరల్డ్ నెంబర్ 1 బౌలర్. మెయిన్లీ బుమ్రా కనుక ఆప్షన్లోకి వస్తే అతనికి 25 కోట్లు ఇచ్చి తీసుకునే టీమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ముంబై టీం అయితే వాళ్ళ ఫస్ట్ ప్లేయర్గా బుమ్రాని రిటైన్ చేసుకోవాలి. బట్ ముందే చెప్పుకున్నాం వాళ్ళ టీంలో ఉన్న మిగతా ప్లేయర్స్ కూడా చాలా స్టార్ ప్లేయర్స్ అని. సో దీంతో వాళ్ళైతే తమ శాలరీ క్యాప్ని జాగ్రత్తగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే హార్దిక్ మరియు సూర్య కూడా 10 కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే ప్లేయర్స్. సో బుమ్రాకి 15 కోట్లు ఇచ్చి అంటే హార్దిక్ పాండ్యా మరియు సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరికి చెరో 12 కోట్లు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. లేదంతకన్నా ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కూడా. ఇన్ఫాక్ట్ హార్దిక్ పాండ్యాకి ఆల్రెడీ అన్అఫీషియల్గా చాలా అమౌంట్ ఇచ్చారు. సో అఫీషియల్గా వీళ్ళ శాలరీ తక్కువ ఉన్నప్పటికీ ముంబై టీం అయితే ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు ఇచ్చి వీళ్ళని రిటైన్ చేసుకుంటారు. ఇక 4th ప్లేయర్ విషయానికి వస్తే వాళ్ళు ఫారినర్గా టిమ్ డేవిడ్ని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అతను గత కొన్ని సీజన్స్గా ముంబై టీం తరపున చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. మెయిన్ వాళ్ళకి పోలార్ టైప్లో ఒక మంచి ఫినిషర్ దొరికాడు. సో టిమ్ డేవిడ్కి అయితే మోస్ట్ లైక్లీ 7 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వస్తే ముంబై టీం దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆకాష్ మధ్వాల్, నెహల్ వదేరా, ఈవెన్ అమందీర్ చూసుకుంటే అతను కూడా ఆడితే చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. బట్ వాళ్ళందరికంటే ముంబై టీం నెహల్ వదేరా అంటే ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పిక్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే అతను చాలా క్వాలిటీ ప్లేయర్, అలాగే బౌలింగ్ కూడా చేయగలడు. సో 4 మెయిన్ ప్లేయర్స్లో వాళ్ళకి ఎటు తిరిగి తిలక్ వర్మని రిటైన్ చేసుకోవడానికి ఉండకపోవచ్చు. దీంతో వాళ్ళు మరి లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ అయిన నెహల్ వదేరా లాంటి ప్లేయర్ని తీసుకుంటే బెటర్. ఇక RTM కార్డు విషయానికి వస్తే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ తిలక్ వర్మ లాంటి ప్లేయర్ని బైబ్యాక్ చేయొచ్చు. బట్ నేనైతే ముంబై టీం నోవాన్ తుషారా కోసం వెళ్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే బుమ్రాకి తోడుగా అతని కాంబినేషన్ చాలా వరకు బాగా సెట్ అయింది. పైగా వాళ్ళకి టిమ్ డేవిడ్ అలా అయితే జూనియర్ పొలాట్గా మారాడు, నోవాన్ తుషారా జూనియర్ మలింగాగా ఉంటాడు. సో ముంబై టీం అయితే ఆప్షన్లో నోవాన్ తుషారాని బైబ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 5 కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ ముంబై లాంటి పరిస్థితే. కేకేఆర్ టీంలో కూడా చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. సో నేనైతే వీళ్ళ ప్లేయర్స్ కొన్న శాలరీ స్ట్రక్చర్ కూడా సేమ్ ముంబై టీం లాగే పెట్టాను. వీళ్ళు ఫస్ట్ ప్లేయర్గా ఆండ్రే రసెల్ లాంటి ఒక టాప్ క్లాస్ ప్లేయర్ను రిటైన్ చేసుకుంటారు. అంటే దానికి మోస్ట్ లైక్లీ 15 కోట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక సెకండ్ ప్లేయర్గా వాళ్ళ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్కు 12 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ దాని థర్డ్ ప్లేయర్గా చూసుకుంటే డెఫినెట్లీ సునీల్ నారాయణ రిటైన్ చేసుకుంటారు. అంటే అతను కూడా డెఫినెట్లీ 12 కోట్ల రూపాయలకు వర్త్ అయిన ప్లేయరే. సో కేకేఆర్ టీం మోస్ట్ లైక్లీ వీళ్ళ ముగ్గురిని బయటకు పోనివ్వదు. ఇక వీళ్ళతో పాటు 4th ప్లేయర్గా వాళ్ళు రింకు సింగ్ని రిటైన్ చేసుకుంటారు. ఎందుకంటే అతను కూడా ఒక ఫ్యూచర్ ఇండియన్ ప్లేయర్. సో కేకేఆర్ టీం రింకు సింగ్ లాంటి ఒక డేంజరస్ ఫినిషర్ను పట్టుకోగలిగారు. అండ్ అతను ఎట్టి పరిస్థితులు కూడా రిటైన్ చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ అతనికి 7 కోట్లు కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ విషయానికి వస్తే వాళ్ళైతే హర్షిత్ రాణా కోసం వెళ్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సీజన్లో అతను చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ నేను అడిగితే అతని పర్ఫార్మెన్స్తో మిచెల్ స్టార్క్ను ఓవర్ షాడో చేశాడని కూడా చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ కేకేఆర్ టీం హర్షిత్ రాణా లాంటి యంగ్స్టర్ని రిటైన్ చేసుకుంటే బెటర్. ఇక వీళ్ళు RTM కార్డుని యూజ్ చేసి ఫిల్ సాల్ట్ లేదా వరుణ్ చక్రవర్తి ఇద్దరు ఎవరో ఒకరిని బైబ్యాక్ చేస్తే బెటర్ అనుకుంటున్నా. మెయిన్లీ ఫిల్ సాల్ట్ని కొనగలిగితే ఆ టీంకి చాలా ప్లస్ అవుతుంది. నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్. ఈ టీం అయితే తమ ఫస్ట్ ప్లేయర్గా కేఎల్ రాహుల్ను రిటైన్ చేసుకునే అవకాశాలు కనిపించట్లేదు. నేనైతే మోస్ట్ లైక్లీ కేఎల్ రాహుల్ లక్నో టీం వదిలి బయటకు వచ్చేస్తాడు అనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ లక్నో టీం అతను పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నికోలస్ పురాన్ లాంటి ఒక క్యాప్టెన్ మెటీరియల్ ఉన్నాడు. పైగా అతను కూడా ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి ఖచ్చితంగా రాహుల్ని రీప్లేస్ చేయగలడు. సో మోస్ట్ లైక్లీ లక్నో టీం తమ ఫస్ట్ ప్లేయర్గా 17 కోట్లు పెట్టి నికోలస్ పురాన్ని రిటైన్ చేసుకోవచ్చు. ఇక తర్వాత సెకండ్ ప్లేయర్గా మార్కస్ స్టాయినిస్ లాంటి ఒక ఆల్రౌండర్ని రిటైన్ చేసుకుంటారు. అండ్ లాస్ట్ టైం కూడా వాళ్ళు సెకండ్ ప్లేయర్గా ఇతన్ని తీసుకున్నారు. సో మరోసారి ఎల్ఎస్జీ టీం 13 కోట్లు పెట్టి అతన్ని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక థర్డ్ ప్లేయర్గా చూసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ది బెస్ట్ స్పిన్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా. పైగా తనకి ఇండియన్ స్పిన్నర్ కాబట్టి ఖచ్చితంగా బయటకు వదిలే ప్రయత్నం చేయకూడదు.
ఎందుకంటే ఒకసారి ఆప్షన్లోకి ఇండియన్ స్పిన్నర్స్ని వదిలిపెడితే వాళ్ళని బైబ్యాక్ చేయడం చాలా కష్టం. ఇక ఫోర్త్ ప్లేయర్గా చూసుకుంటే రవి బిష్ణుని రీటైన్ చేసుకుంటారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం మెగా ఆప్షన్కి ముందు కూడా వాళ్ళు బిష్ణుని డ్రాఫ్ట్ చేసుకున్నారు. ఈసారి అయితే బిష్ణుకి 7 కోట్ల రూపాయలు ఇచ్చి అతను రీటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఇక అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వస్తే లక్నో టీంకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వాటన్నింటిలో ఉన్న ది బెస్ట్ ఆప్షన్ మయాంక్ యాదవ్. ఎందుకంటే అతని దగ్గర ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంది. పైకి ఇప్పుడు అతను బీసీసీఐ రాడార్లో కూడా ఉన్నాడు. అతని గురించి మన బోర్డు చాలా స్పెషల్ కేర్ తీసుకుంటుంది. సో ఖచ్చితంగా లక్నో టీం మయాంక్ యాదవ్ను 4 కోట్ల రూపాయలు పెట్టి రీటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్టీఎం కార్డు విషయానికి వస్తే వాళ్ళు ఆప్షన్లో ఆయుష్ పదిని లాంటి ప్లేయర్ను బైబ్యాక్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అతను కూడా గత 3 ఇయర్స్లో లక్నో టీంకి చాలా మంచి సర్వీస్ చేశాడు. సో అతను ఒక యంగ్స్టర్ కాబట్టి ఖచ్చితంగా అతను వదిలే ప్రయత్నం మాత్రం చేయకూడదు. నెంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళకైతే ప్లేయర్స్ని రీటైన్ చేసుకునే విషయంలో పెద్దగా హెడేక్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ టీం దగ్గర చాలా స్ట్రైట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మిగిలిన వాళ్ళు ఫస్ట్ ప్లేయర్గా రిషబ్ పంత్ను 17 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంటారు. ఇక తర్వాత సెకండ్ ప్లేయర్గా అక్షర్ పటేల్ లాంటి ఒక ఆల్రౌండర్ను 13 కోట్లు పెట్టి రీటైన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక థర్డ్ ప్లేయర్గా ఢిల్లీ టీం ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ని రీటైన్ చేసుకోవాలి. లాస్ట్ టైం అతనికి కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చారు. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం ఢిల్లీ టీం అతనికి 9 కోట్ల రూపాయలు ఇచ్చి రీటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫోర్త్ ప్లేయర్ విషయానికి వస్తే డీసీ టీం ఖచ్చితంగా జేఎఫ్ఎం కోసం వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు జేక్ ఫ్రేజర్ని కనుక ఆప్షన్లోకి వెళ్తే తిరిగి కొనడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. చాలా హై ప్రైస్కి వెళ్తాడు. సో అతను ఏదోలాగా ఒప్పించి ఢిల్లీ టీం 7 కోట్ల రూపాయలతో రీటైన్ చేసుకోవాలి. లేకుంటే ఇంకా ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు. ఇన్ఫాక్ట్ 10 కోట్ల రూపాయల వరకు ఇచ్చిన ఫ్యూచర్లో జేఎఫ్ఎం ఆ టీంకి చాలా బాగా యూజ్ అవుతాడు. ఇక అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ విషయానికి వస్తే వాళ్ళకి అభిషేక్ పటేల్ లాంటి ఒక మంచి ఆప్షన్ ఉంది. మేలీ ఆడ చూసుకుంటే అతను అనుకున్న దానికంటే బాగా పెర్ఫామ్ చేశాడు. పైగా అతను వికెట్ కీపింగ్ కూడా చేయగలిగి కాబట్టి రిషబ్ పంత్కి చాలా మంచి బ్యాకప్ అవుతాడు. ఇక ఆర్టీఎం కార్డు విషయానికి వస్తే ఢిల్లీ టీం ఖచ్చితంగా స్టబ్స్ని తిరిగి కొనడానికి ట్రై చేయాలి. ఎందుకంటే వాళ్ళకి జేఎఫ్ఎంతో పాటు స్టబ్స్ కూడా ఏడాది చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో నడితే ఢిల్లీ టీం స్టబ్స్ కోసం ఒక 8 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నా పర్వాలేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా ఆర్టీఎం కార్డు ఆప్షన్ ఉంటే అతను ఖచ్చితంగా బైబ్యాక్ చేయాలి. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్. వీళ్ళకి కూడా ప్లేయర్స్ రీటైన్ చేసుకునే విషయంలో పెద్దగా కన్ఫ్యూజన్స్ ఉండవు. ఎందుకంటే ఆర్ఆర్ టీం కూడా ఏ ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవాలనే దానిపై ఒక అవగాహన ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఫస్ట్ ప్లేయర్గా వాళ్ళ క్యాప్టెన్ అయిన సంజు శాంసన్ 17 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంటారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం కూడా వాళ్ళు ఫస్ట్ ప్లేయర్గా సంజు శాంసన్ని రీటైన్ చేసుకున్నారు. ఇక సెకండ్ ప్లేయర్గా చూసుకుంటే మరోసారి జాస్ బట్లర్ని రీటైన్ చేసుకుంటారు. బట్ గతంతో పోల్చుకుంటే ఈసారి అతనికి కాస్త ఎక్కువ డబ్బులు ఇచ్చి రీటైన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక థర్డ్ ప్లేయర్గా ఆర్ఆర్ టీం ఖచ్చితంగా ట్రెంట్ బాల్ కోసం వెళ్ళాలి. ఎందుకంటే ప్రజెంట్ అతను T20 ఫార్మాట్ మీద మాత్రమే దృష్టి పెట్టిన బౌలర్. సో అతనికి అయితే న్యూజిలాండ్ బోర్డుతో కాంట్రాక్ట్ లేదు. దీంతో అతను ఖచ్చితంగా ఆర్ఆర్ టీంకి ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండే ఆటగాడు. ఇక ఫోర్త్ ప్లేయర్ విషయానికి వస్తే వాళ్ళు మరోసారి జైస్వాల్ని ఖచ్చితంగా రీటైన్ చేసుకుంటారు. మెయిన్లీ అతను ప్రజెంట్ ఫ్యూచర్ ఇండియన్ ప్లేయర్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఆప్షన్లోకి వదలకూడదు. ఇక అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్గా చూసుకుంటే వాళ్ళకి రియాన్ పరాగ్ బెస్ట్ ఆప్షన్. సో అతను రీటైన్ చేసుకునే విషయంలో ఆర్ఆర్ టీం పెద్దగా కష్టపడకపోవచ్చు. ఎందుకంటే రియాన్ పరాగ్ ఆ టీంకి చాలా లాయల్గా ఉంటాడు. సో 4 కోట్ల రూపాయలు ఇచ్చినా తీసుకుని టీంలోకి రీటైన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రాజస్థాన్ టీం ఆర్టీఎం కార్డు యూజ్ చేసి చహల్ లాంటి స్పిన్నర్ని ఖచ్చితంగా బైబ్యాక్ చేయాలి. ఇన్ఫాక్ట్ 4 ఇండియన్ ప్లేయర్స్ని రీటైన్ చేసుకునే ఛాన్స్ ఉంటే బోల్డ్ ప్లేస్లు అతన్ని రీటైన్ చేసుకుందరు. బట్ ఖచ్చితంగా ఒక ఫారెన్ ప్లేయర్ని రీటైన్ చేసుకోవాలి కాబట్టి అతను పక్కన పెట్టే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 9 గుజరాత్ టైటాన్స్. జీటీ వాళ్ళు అయితే తమ ఫస్ట్ ప్లేస్లో రషీద్ ఖాన్ని 17 కోట్లు పెట్టి రీటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అతనికి 15 కోట్ల రూపాయలు చెల్లించారు. పైకి ఇప్పుడు చూసుకుంటే రషీద్ ఖాన్ ఒక ఆల్రౌండర్గా టర్న్ అయ్యాడు. సో డెఫినెట్లీ అతనికి అయితే 17 కోట్లు వర్తని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ ప్లేయర్గా వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ని రీటైన్ చేసుకుంటారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం కూడా వాళ్ళు గిల్ని డ్రాఫ్ట్ చేసుకున్నారు. బట్ అతను ఇంకా యంగ్స్టర్ కాబట్టి 13 కోట్ల రూపాయలు పెట్టి అతను రీటైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక థర్డ్ ప్లేయర్గా గుజరాత్ టీం ఖచ్చితంగా మహమ్మద్ షమిని రీటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏడా చూసాం వాళ్ళకి పవర్ ప్లేలో షమి లేకపోవడం వల్ల చాలా స్ట్రగుల్ అయ్యారు. సో షమి లాంటి బౌలర్ ఆప్షన్లోకి వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ దొరకడు. దీంతో జీటీ టీం 9 కోట్ల రూపాయలు ఇచ్చినా సరే అతను రీటైన్ చేసుకోవాలి. ఇక ఫోర్త్ ప్లేయర్గా చూసుకుంటే వాళ్ళకి ఆబ్వియస్ చాయిస్ సాయి సుదర్శన్. సో అతనికి అయితే 7 కోట్ల రూపాయలు ఇచ్చి రీటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అతను ఇండియా తరపున వన్డే మ్యాచ్లు ఆడుకుని ఉంటే అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ లిస్ట్లో రీటైన్ చేసుకునేవారు. సో వాళ్ళైతే ఇప్పుడు అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ విషయంలో రాహుల్ తివారీని రీటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే తివారీ కూడా వాళ్ళకి చాలా మంచి క్వాలిటీ ప్లేయర్. మిగిలిన అతను డిమాండ్ చేస్తే ఒక 6 to 7 crores ఇచ్చినా సరే రీటైన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జీటీ టీం ఆర్టీఎం కార్డు విషయానికి వస్తే వాళ్ళు డేవిడ్ మిల్లర్ను కొనడానికి యూజ్ చేయాలి. ఎందుకంటే డేవిడ్ మిల్లర్ కూడా టీంలో చాలా కీ ప్లేయర్. మిగిలిన మిడిల్ ఆర్డర్లో గుజరాత్ టీంకి అలాంటి ప్లేయర్ అవసరం ఎంతైనా ఉంటుంది. సో మిల్లర్ కోసం గుజరాత్ టీం ఒక 8 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకున్నా ఎలాంటి తప్పు లేదు. నెంబర్ 10 పంజాబ్ కింగ్స్. వీళ్ళకైతే ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే విషయంలో ఎవరిని తీసుకోవాలి ఎవరిని పక్కన పెట్టాలి కూడా అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే పీబీకేఎస్ టీంలో చాలామంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ వాళ్ళైతే మోస్ట్ లైక్లీ ఫస్ట్ ప్లేయర్గా శామ్ కరన్ని రీటైన్ చేసుకుంటారు. అండ్ అతనికి అయితే 17 కోట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం అతను ఆప్షన్లో కొన్నప్పుడు 18 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చారు. సో శామ్ కరణ్ ఏజ్ 20 సంవత్సరాలు మాత్రమే కాబట్టి ఫ్యూచర్ కోసమైనా సరే అతను రీటైన్ చేసుకుంటారు. ఇక సెకండ్ ప్లేస్లో హర్షల్ పటేల్ లాంటి బౌలర్ని తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతను ఏడాది చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ పర్పుల్ క్యాప్ ఇప్పుడు అతని దగ్గరే ఉంది. బట్ అతనికైతే మోస్ట్ లైక్లీ 12 కోట్ల రూపాయలు ఇవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం కొనుక్కున్నప్పుడు కూడా అతను అరౌండ్ 12 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. ఇక థర్డ్ ప్లేయర్గా పీబీకేఎస్ టీం శశాంక్ సింగ్కు 7 కోట్ల రూపాయలు ఇచ్చి రీటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ దెన్ ఫోర్త్ ప్లేయర్గా హర్షదీప్ సింగ్ 5 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంటే బెటర్.
ఇక అన్క్యాప్డ్ ఇండియన్ విషయానికి వస్తే వాళ్ళకి కౌస్తవ్ శర్మ బెస్ట్ ఆప్షన్. ఈ ఇయర్ అతను అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. సో అలాంటి ప్లేయర్ని ఆప్షన్లోకి వదిలేసే కంటే ఆ టీం 4 కోట్ల రూపాయలు పెట్టి రిటైన్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నా. ఇక ఆర్టీఎం కార్డు విషయానికి వస్తే పంజాబ్ టీం ఖచ్చితంగా రాహుల్ చార్ కోసం యూజ్ చేయాలి. ఎందుకంటే ఆప్షన్లో క్వాలిటీ ఇండియన్ స్పిన్నర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఉన్న యంగ్ స్పిన్నర్ని వదిలేసే కంటే ఆర్టీఎం కార్డు యూజ్ చేసి అతని బైబ్యాక్ చేస్తే బెటర్. సో ఇది గైస్ మొత్తం 10 టీంలు రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉన్న ఆటగాళ్ళ యొక్క లిస్ట్. మరి మీరు మీ ఫేవరెట్ టీం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.